అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా? చేయమని ఉందా? ఈ మధ్యకాలంలో పెద్దోళ్ళు ఎలా ఉన్నారు, కానీ పిల్లలైన వారు యవనస్తులైన వారు ఎలా ఉంటున్నారంటే, స్కూల్ అని అంటే ఈ రోజు పుట్టినరోజు అనుకోండి, నిన్న రాత్రి 12 గంటలకల్లా లేపుతారంటండి. ఎందుకంటే కేక్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి కాదంటండి, ఒక్కొక్కరి చేతిలో కర్ర ఉంటుందంటండి. ఇప్పుడు ఈ కర్ర పెట్టుకున్నంటే 12 గంటలకు లేపంటండి, ఇంకా కొడతారంటండి. ఇదేం సంబరం ఇది? ఏ అంటే అదంతే, అది అలాగే ఉంటుందమ్మా అని. అది అలా ఉండటం ఏంటి అసలు? ఒకవేళ ఏదన్నా తగలకుండా చోట తగిలితే కనుక వాళ్ళకి ఏమన్నా అయితే ఏడ్చేది ఎవరు? తల్లిదండ్రులే కదా. ఇలాంటి ఆటలేంటి? సంఘానికి వస్తున్నటువంటి యవ్వన పిల్లలతో దేవుడు చెప్పే మాట, అల్లరితో కూడిన ఆటపాటలకి, నీ ఫ్రెండ్స్ అందరూ అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం వాటికి ఎలా ఉండాలి? నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు అందులో కలిసిపోవడం ఏంటి? మనము దూరంగా ఉండాలని. తెల్లవారు 5 గంటల వరకు అంటే కొడతారంటండి. పుట్టినరోజు అంటే ఎవరికైనా సంబరం వస్తుంది, కానీ వీళ్ళకి ఏమొస్తుంది? భయం వస్తుంది. అదేంటి, అది తప్పు కదా అంటే, రేపు ఇవాళ నా పుట్టినరోజు అయితే నన్ను కొడతారు, రేపు వద్దని వాడి పుట్టినరోజు అయితే దెబ్బలు మాత్రం కామనే. ఈ మధ్యకాలంలో పుట్టినరోజు కేకులు కట్ చేస్తున్నారండి. కేకులు కట్ చేసి చక్కగా తింటే బాగుండు, తింటలేదు. ఏం చేసుకుంటున్నారు? ముఖానికి వేసి కొట్టుకుంటున్నారండి. పోనీ అక్కడితో అయిపోవటం లేదు, పోనీ కొడితే కొట్టుకున్నారు. అందులోనంట టూత్ పిక్లు ఉంటాయి కదండి, అవి పెట్టంట పైన కేక్ పెట్టి అది గట్టిగా పెట్టి కొడితే ఆ పిన్ని, ఆ టూత్ పిక్ ఏమైపోద్ది? కళ్ళల్లోకి దిగిపోద్దో తెలియదు, ఎక్కడ దిగిపోతుందో తెలియదు. అంటే ఏమవుతా ఉందంటే అల్లరి శృతి మించిపోతుందండి. అల్లరి ఏమవుతుందండి? దేవుని బిడ్డలైన వారంట అల్లరితో కూడిన ఆటపాట్ల జోలికి వెళ్ళకూడదంటండి. ప్రియ దేవుని బిడ్డరా, పిల్లలేనా అని అంటే పెద్దోళ్ళు లేరా అండి?